నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదామంటే పోదాం. అలా కాకుండా మీరు నోటికొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా వలవగల నాకు ఆ సత్తా ఉంది, ఆ సత్తా ఉందమ్మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు. అవసరం మేరకు వాడతాం ఇప్పుడున్నా, తప్పదు అనుకుంటే శృతి మించితే. మీరు కూడా ఓ పని చేయండి, మీ పేపర్లు మూసేసుకోండి, మీ టీవీ మీడియాలు మానేసుకోండి, లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి, మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ ఇసుక కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి. అప్పుడు రాజకీయం చేయండి. అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను. సింగపూర్ ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు. ఇంతమంది రైతులు నష్టపోయారు, మీరు అడగలేపారు. ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, 2000 రూపాయలు జేబుల్లో నుంచి. ఏ నాన్నయ్య ఆయన పేరు? ఏదో నాన్నలే. పోనీ ఆయన ఇచ్చారు 1000 రూపాయలు అడగండి. ఇచ్చారు 1000 రూపాయలు రైతుకి. మరి ఏం మాట్లాడతారు వాళ్ళు? నోరేసుకొని బూతులు తిట్టా భయపడి ఇళ్లలో కూర్చుంటావా? నోరేసుకుంటే ఇళ్ల ముందుకు వస్తాం. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడుతూ మీరు పద్ధతిగా ఉండండి. నోరు మీ ఒక్కరికైనా ఉంది? మీరేనా పెట్టి పుట్టారా మీరు? ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఏదో నానిగారంట, ఆయన చెప్పండి, మీ సీఎం సాబ్కి చెడుతులు కొట్టించాలి. పని చూడవా వెళ్ళి రైతులకి పని చేయాలి. పవన్ కళ్యాణ్ తిడితే